ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్క నిమిషంలో పళ్ళపై పసుపు గార పోవాలంటే ఈ అద్భుతమైన చిట్కాను పాటించండి. ఎంత అందంగా ఉన్నా సరే, చక్కని పలువరస ఉన్నా సరే, హాయిగా నవ్వగలిగినా సరే ఏం లాభం చెప్పండి? దంతాలు పసుపుగా గారపట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధా అయిపోతుంది. దంతాలు పసుపుగా గారపట్టి ఉంటే ఎవరికీ నచ్చదు. తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పసుపుగా గారగా ఉన్న దంతాలతో నలుగురిలోకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెల్లగా మెలిమెల మెరిసే దంతాల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అవి సరైన ఫలితాన్ని ఇవ్వకపోగా నిరాశను కలిగజేస్తాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి పసుపు రంగు దంతాల సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. తెల్లగా ఉండాల్సిన దంతాలు ఇలా పసుపుగా మారటానికి అనేక కారణాలు ఉంటాయి. సమస్య తీవ్రం అయ్యే వరకు శ్రద్ధ పెట్టకపోవటం, ఆహారపు అలవాట్లు వంటి కారణాల వలన దంతాలు పసుపుగా మారిపోతూ ఉంటాయి. నేటి కాలంలో టీ, కాఫీ, గుట్కా, పాన్లు నమలటం ఎక్కువైపోయింది. దాంతో దంతాలు పసుపుగా గారపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలా దంతాలు పసుపుగా మారినప్పుడు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా పాటిస్తే పసుపుగా మారిన దంతాలు సులభంగా తెల్లగా మారిపోతాయి. ఈ చిట్కా కోసం బేకింగ్ సోడా అవసరమవుతుంది. బేకింగ్ సోడాలో కాల్షియం కార్బోనేట్ ఉండటం వల్ల దంతాలకు పట్టిన పసుపు గారను వదిలించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది బేకింగ్ సోడాను పళ్లకు వాడటానికి కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ దేనినైనా లిమిట్గా వాడితే ఎటువంటి ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే వారానికి 2 సార్లు మాత్రమే బేకింగ్ సోడాను వాడవచ్చు. అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బేకింగ్ సోడా నోట్లోని బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు దంతాలు గట్టిగా బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా పిప్పి పళ్ళలో పురుగులను కూడా చంపుతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ పేస్ట్. టూత్ పేస్ట్ తెల్లది తీసుకున్నాం మనం. తెల్లది తీసుకుంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ కూల్ డ్రింక్. కోకోకోలా కూల్ డ్రింక్ తీసుకున్నాం. కోకోకోలా, పెప్సీ, థమ్సప్ ఇలా నల్ల డ్రింక్ ఏదైనా వాడవచ్చు. ఇక ఒక బౌల్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఆ తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ని వేయాలి. ఇప్పుడు మనం వేసుకున్న క్వాంటిటీ సరిపోతుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ని సుమారు 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. కూల్ డ్రింక్, పేస్ట్, బేకింగ్ సోడా 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. కలవడానికి కొంచెం సమయం పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి. ఈ మిశ్రమంలో బ్రష్ను ముంచి పసుపుగా మారిన దంతాల మీద రుద్దాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే పసుపు గార తొలగిపోయి పళ్ళు మెలమెలా మెరిసిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి దంతాల మీద పసుపు గారను తొలగించుకోండి. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.